మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపురం అందరికి కూడా తెలిసిందే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పవన్ కళ్యాణ్ పేరు తెలియని వారు ఉండరు. ఇప్పుడు పిఠాపురం పేరు తెలియని వారు కూడా ఉండరు. ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంతా కూడా ఆయన పిఠాపురంలో ఆయన మాట ఏ విధంగా ఇచ్చారో, పిఠాపురం ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దని ఆయన మాట ప్రకారం కూడా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎన్నికల సమయంలో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అయితే ఆయన ఒక మాట కూడా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తా, వాళ్ళతో ఫోటోలు దిగుతా, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉంటుందని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఇంకా 3 సంవత్సరాల వరకు సమయం ఉంది. ఈ సమయంలో ఆయన అయితే ఎప్పుడైనా అతని మాట నిలబెట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కోసం అయితే అనేక మంది ఆయన్ని కలవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ముచ్చటించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ఆయన కోసం ఆయన కలిసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతుంటారు. ఆ విధంగానే మన ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలోనే ఒక అందబాలిక 9 ఏళ్ళ అందబాలిక 4వ తరగతి చదువుతుంది. భీమిలో ఉన్నటువంటి విద్యాలయంలో తనైతే 4వ తరగతి అయితే చదువుతుంది. కానీ ఇటీవల పండగకు వచ్చి తను స్కూల్కి వెళ్ళనంటూ కూడా మారం చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కలవాలని, అలాగే తనతో మాట్లాడాలని, తనతో ఏదైతే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఒక పాట పాడాలని ఆమె అయితే ఒక మండుపట్టు పట్టుకుని స్కూల్కి వెళ్ళనంటూ కూడా మారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా వేదిక కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం తను పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపల్లి మండలంలో ఉన్న ముమ్మడిపోడు గ్రామంలో ప్రస్తుతం తన ఇంటి వద్దన ఉన్నాం. తన ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఆ ఇల్లు. అందురాలుగా ఉంటూ తనైతే కనిపించిన చూపు కూడా సరిగా కనిపించదు. అటువంటి అందురాలుగా ఉన్న తానైతే పవన్ కళ్యాణ్ కలవాలని, తన దగ్గరికి కలిసిన తర్వాత ఒక పాట పాడాలని, దేశభక్తి అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం, ఇవన్నీ కూడా తెలుసుకుని తనను కలవాలని కూడా మొండిపట్టేట్టు పట్టు కూర్చుంది. ప్రస్తుతం మనం ఇంటి దగ్గర ఉన్నాం. పరిస్థితి ఎలా ఉంది, అక్కడ తన తండ్రి ఏ విధంగా ఉన్నారు, అలాగే స్వాతి అపర్ణ ఎందుకు ఈ విధంగా ఉంటుంది, తన ఏ పాట పాడాలనుకుంటుందో కూడా మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం కొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడు గ్రామంలో, అలాగే ఎవరైతే నల్లా స్వాతి అన్నపూర్ణ ఇంటి వద్ద ఉన్నాం. అందరికి కూడా తెలిసిందే, తను అందబాలికగా ఉంటూ 4వ తరగతి అయితే చదువుతుంది. తన భీమిలిలో కూడా తను 4వ తరగతి విద్యాలయంలో కూడా చదువుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇటీవల పండగకు వచ్చి మాత్రం స్కూల్కి వెళ్ళడంటూ కూడా మారం చేస్తుంది. తను మారం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా ఆరా తీశారు. తన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన దేశభక్తిపై ఉన్నటువంటి ప్రేమతో తన కోసం తెలుసుకుని, తన కోసం ప్రత్యేకంగా ఆయన ఆంజనేయ స్వామి భక్తులను కూడా తెలుసుకుని ఆయన్ని కలవాలి, ఆయనతో కలిసిన తర్వాత గణతంత్ర దినోత్సవం పురస్కరించి పాట పాడాలని కూడా తనైతే నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడైతే తను కలవలేకపోయింది. కానీ ఆర్టీవీ ద్వారా తను ఎందుకు కలవాలనుకుంటుంది, తను పాడవలసిన పాట ఏంటి, దేశభక్తిపై ఎటువంటి పాట నేర్చుకుంది, తన 4వ తరగతి చదువుతున్నటువంటి స్వాతి అన్నపూర్ణ అయితే ప్రస్తుతం తన స్కూల్కి వెళ్ళకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఎవరైతే అందబాలిక స్వాతి అన్నపూర్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే. హాయ్ అండి. ఏంటి మీకు ముందుగా నీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను వైజాగ్ భీమిలిలో నేత్ర విద్యాలయ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాను. నా పేరు స్వాతి. ఏంటి మరి ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు? అక్కడ భీముల్లో చదువుతున్నావు, మరి పండగకు వచ్చావు, స్కూల్కి ఎందుకు వెళ్ళనన్నావు నువ్వు? అది నా అదృష్టం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని కలవాలని. అంటే నువ్వు పండగకు వచ్చా, ఎందుకు వెళ్ళనంటున్నావు? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఉండిపోయావా?
ఎందుకు ఎందుకు కలవాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన నిజాయితీగా ఉంటారండి, ఉమ్, ప్రజల కోసం నిలబడే వ్యక్తి. మన పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టం అండి. అది నీకు అదృష్టమా, నియోజకవర్గ ప్రజలకు అదృష్టమా? అందరికీ అండి. అందరికీనా? అందుకే నేను ఆయన్ని కలవాలని అనుకుంటున్నానండి. కలిసి ఏం చేయాలనుకుంటున్నావు? కలిసి నేను దేశభక్తి గీతం పాడాలనుకుంటున్నాను. వావ్, దేశభక్తి గీతం కూడా వచ్చా నీకు? ఈ పాటలు కూడా బాగా పాడతావు నువ్వు? వచ్చండి. పాటలు బాగా పాడతావా? అవునండి. ఓకే. ఏ దేశభక్తి గీతం అంటే ఏ పాట పాడదాం అనుకుంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి? ఒకటే దేశం అనేది అనే ఒక పాట. ఓకే, మరి ఎప్పుడు పాడాలనుకున్నావు అసలు? మరి ఇవాళ గణతంత్ర దినోత్సవం, ఆయన కళ్ళకపోయావు. అసలు నేను గణతంత్ర దినోత్సవం రోజే పాడాలనుకున్నానండి. ఆయన కలిసా? అవునండి, కానీ అవ్వలేదండి. అవ్వలేదా? ఓకే, మాకు ఆర్టీవీ ద్వారా మా ప్రేక్షకుల ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చూసే అవకాశం ఉంది. నువ్వు ఏది పాడాలనుకుంటున్నావో మీరు పాడు. ఈరోజు గణతంత్ర దినోత్సవం, నువ్వు ఏ పాట పాడాలనుకుంటున్నావు పాడితే ఆయన కూడా వింటారు. పాడు, ఏ పాట పాడాలనుకుంటున్నావు? ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, వర్ణములే వైనా మై కులములెన్ని ఉన్న వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం, వర్ణములే వైనా మరి కులములెన్ని ఉన్న వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, అరులు చాచి ఆశించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది, వాల్మీకి మనవాడే రాసెను రామాయణం, వ్యాసుడు ఎవరు కాదు రాసి మహాభారతం, వాల్మీకి మనవాడే రాసెను రామాయణం, వ్యాసుడు ఎవరు కాదు రాసి మహాభారతం, అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు, అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు, గాంధీజీ కలలు కన్న భారతదేశం మనది, అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం మనకిది, గాంధీజీ కలలు కన్న భారతదేశం మనది, అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం మనకిది. ఓకే ఓకే, చాలా ఎక్సలెంట్గా పాడావు, చాలా బాగా పాడావు. ఇంకా పాట అంతా పూర్తిగా వచ్చేది నీకు? వచ్చండి. ఓకే, ఎవరు నేర్పారు నీకు పాట? నువ్వే నేర్చుకున్నావా? నేను కాకినాడలోని గ్రీన్ ఫీల్డ్ అనే స్కూల్లోని ఫస్ట్ నుండి సెకండ్ వరకు చదివాను. అక్కడ ఒక సంగీతం మేడం ఉంటారు, ఆ మేడం పేరు సత్య మేడం. ఓకే, ఆ మేడం నేర్పించారండి. ఓకే. మరి ఈ పాట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు పాడాలనిపించింది మరి నీకు? ఈ పాట అర్థం ఏంటి అసలు? అర్థం కూడా తెలిసినట్టు కదా నీకు, మీనింగ్ తెలుసు. తెలుసా? ఏంటిది అర్థం? క్లుప్తంగా చెప్పు, చిన్నది పాట అర్థం. అంటే వాల్మీకి మనవాడే రాసెను రామాయణం, వ్యాసుడు ఎవరు కాదు రాసి మహాభారతం. అంటే వాల్మీకి అంటే మహాభారతం కూడా ఆయన రాశారండి. వ్యాసుడు అంటే పాండవులకి వాళ్ళ తాత. ఓకే, మరి అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇదే పాట పాడాలనుకుంటున్నా, ఇంకా వేరే పాట పాడాలనుకుంటున్నావా? ఇది పాడదాం అనుకున్నా, హనుమాన్ చాలీస్ కూడా పాడదాం అనుకున్నా. ఎందుకోసం హనుమాన్ చాలీస్ పాడాలనుకున్నా? హనుమాన్ చాలీస ఇష్టం, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఇష్టం అండి. ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. ఎలా తెలుసు నీకు ఇవన్నీ? తెలుసుకున్నా ప్రత్యేకంగానా? తెలుసుకున్నాను, మా అమ్మ నాకు చెప్పారండి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు నీకు, ఆయన కోసం నీకు ఎలా తెలుసు? ఆయన చూడలేవు కానీ ఆయన ఎలా ఉంటారో తెలియదు, మరి ఆయన కలవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది?
ఆయన్ని కలవాలని నాకు ఎందుకు అనిపిస్తుందంటే ఆయన దేశం పట్ల అంత ప్రేమను చూపిస్తారు. ఇంకా ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉంటారండి. మరి రాజకీయ నాయకులు రకరకాలుగా ఉంటారంటారు. మరి ఆయన ఎలా ఆయన కోసం విన్నావా పూర్తిగా నేను? కానీ ఆయన గెలిచిన తర్వాత నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఎలా, దేనికోసం? అంటే ఆయన ఆయన ఎక్కువగా ఎవరెవరు ఇష్టపడుతుంటారు? ఎక్కువైనా ఏ సేవా కార్యక్రమాలు చేస్తుంటారని విన్నారు మీరు? నాకు లాంటి పిల్లల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. అందుకే. ఓకే. అంటే ఇటీవల బ్లైండ్ క్రికెట్ ఆడి వాళ్ళు కూడా ఆయన తీసుకొచ్చి మాట్లాడారు, అది చూసారా? అవునండి, మా స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ మీ స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారా? అవునండి. ఓకే. మరి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నువ్వు కలిసే వరకు స్కూల్కి వెళ్ళవా ఏంటి? వెళ్తావా వెళ్ళవా? అంటే ఆయన్ని కలవాలని నా ఆశ. మరి ఇప్పుడు కలవలా కుదరడం లేదు. ఆయన వస్తారు, రేపు ఇప్పుడు వస్తారమ్మో మళ్ళీ బహుశా. అంటే ఈయన బిజీగా ఉంటారు. అంటే మొన్న మహారాష్ట్ర వెళ్ళారు, ఆయన కూడా తిరిగి వచ్చారు. మధ్యప్రదేశ్లో గట్టా ఆయన తిరిగి వచ్చారు. మరి కుదరకపోతే ఏంటి పరిస్థితి? మరి స్కూల్కి వెళ్ళాలి కదా, ఈలోగా నువ్వు చదువుకోవాలి కదా. కానీ ఆయన్ని నాకు ఎంతో కలవాలని ఉందండి. ఎప్పుడు ఆయన్ని చూడలేదు. అందుకే నేను కలవాలని అనుకుంటున్నాను. కలవాలని అనుకుంటున్నావు? అవునండి. మరి అంటే మీ మధ్యలో ప్రయత్నించావా మరి వెళ్ళడానికి, కలవడానికి? మన సంక్రాంతికి వచ్చారు, అయినా కలలేదా మరి అప్పుడు? అప్పుడు అవ్వలేదండి. ఎందుకు? వెళ్ళావా నువ్వు? వెళ్ళామండి మేము. ఎవరెవరు వెళ్ళారు? నేను మా డాడీ వెళ్ళామండి. ఏమైంది? కానీ అక్కడ అస్సలు అవ్వలేదండి, ఆయన వచ్చారు కానీ. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా తెలుసు? ఆయన కోసం నువ్వు చూడలేదు అంటున్నావు, ఆయన చూడలేవు. బహుశా మరి ఎలా ఉంటారు ఆయన ఏంటి అవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నది ఏంటి ఆయన కోసం? ఏదైనా విన్నది ఏంటి ఆయన కోసం? ఇంకా మంచివారు అవన్నీ కూడా ఓకే. పూజ కన్న నుంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నుంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ భావం. దేవుడికి పూజలు చేయడం కంటే ఇతరులకి సహాయం చేయడం ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. ఈ గుణాలన్నీ మన డిప్యూటీ సీఎం గారు, మా ఎమ్మెల్యే గారికి ఉన్నాయండి. వావ్, చాలా బాగా చెప్పావు. నిజంగా ఆయనకి అన్ని గుణాలు ఉన్నాయంట వాళ్ళ? అవునండి. అవునా? పిఠాపురం ఆయన మోడర్న్ నియోజకవర్గంగా చేస్తారంటున్నారు, అవన్నీ కూడా విన్నారా మీరు? విన్నాను. ఎలక్షన్ టైంలో మరి ఆయన చూసి మొత్తం అందరూ కూడా అన్ని మన ఇక్కడ ఈ ప్రాంతం కూడా అన్నీ కూడా వచ్చారు. ఆయన మన ఈ కొత్తపల్లి వచ్చారు, మూలపేట ఇవన్నీ కూడా తిరిగారు అప్పట్లో. అప్పుడు స్కూల్లో ఉన్నావా? ఓకే. మరి అప్పుడు ఆయన గెలవాలి, అప్పుడు అంతకుముందు ఆయన కోసం తెలుసా నీకు? ఎలక్షన్ రాకముందు, మనం ఇక్కడ గెలవకముందు? లేదండి. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను మొక్కుకున్నాను. గెలవాలని మొక్కుకున్నావా? మరి ఏంటి మరి ఇప్పుడు ఇది ఎంత నువ్వు ప్రాక్టీస్ చేసేది స్లేట్ ఇది? పేరు అది ఎన్ని కూడా రాస్తావు దీంట్లోని? స్పెల్లింగ్ చెప్తే రాయగలనండి. దీంట్లో మీ లాంగ్వేజ్లో రాస్తావా కోడ్? అవునండి. ఓకే. స్పెల్లింగ్ చెప్తే రాసేయగలను. అన్నీ నేర్చుకున్నావు నువ్వు ఇందులోని మొత్తం అంతానే? మరి ఆయన బాగా చదువుకోవాలి కదా, నువ్వు ఆయన కలుస్తావు, తర్వాత కలుస్తావు. ఇప్పటికే సోషల్ మీడియా ఎదుగుగా నువ్వు అంతా వైరల్ అవుతున్నావు. మరి ఇప్పుడు వెళ్ళి చదువుకోనికి వెళ్ళొచ్చు కదా వైజాగ్ భీమిలిలో, మరి అక్కడ క్లాసులు పోతాయి కదా. కానీ ఆయన్ని కలవాలని నా ఆశ అండి. కలవాలంటావు? కలిసిన తర్వాత నువ్వు వెళ్తా అంటావు స్కూల్కి. ఏంటి ఇవాళ మరి గణతంత్ర దినోత్సవం ఎక్కడ జరుపుకున్నావు? గణతంత్ర దినోత్సవం నేను స్కూల్లో జరుపుకున్నాను. ఈ స్కూల్ ఎక్కడ, మీ ఊళ్ళోనా? ఇక్కడ. అక్కడ కూడా పాట పాడావు, ఇదే పాట పాడావు, అందరూ కూడా చాలా బాగా చెప్పుకున్నారు. అవునండి, పాడానండి. మరి ఇంకేం చెప్పదలుచుకున్నావు మరి పవన్ కళ్యాణ్ గారికి మా ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచివారండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రజల కోసం నిలబడే వ్యక్తి. చూసాం ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ కోసం తనైతే ఆయన్ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గర మనం పాడినటువంటి పాట ఏదైతే ఉందో, ముందుగా తన సంక్రాంతి ముందు ఆయన వచ్చినప్పుడు కూడా కలవాలని కూడా వెళ్ళారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ కలవలేకపోయారు. అంటే ఆయన వచ్చినప్పుడు అంటే ఈ పిఠాపురం నియోజకవర్గం ఉన్న వాళ్ళకన్నా
బయట నియోజకవర్గాల నుంచి కూడా జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారు. దీంతో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి సామాన్యులు వచ్చి అంటే ఇలాంటి పాపలు అంటే ఇలాంటి వాళ్ళని అందరూ కూడా కలవడానికి కానీ ఎంతో తాపత్రయంగా వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కలవలేకపోయామని చూడు బాధతో ఇలా తిరిగి వచ్చేసింది. కానీ గణతంత్ర దినోత్సవానికైనా కలిసి పాట పాడాలని ఆయన దగ్గర ఈ దేశభక్తి కోసం పాట పాడాలని అనుకుంటుంది. కానీ ఆమెకు కుదరలేదు. ఇప్పుడుకైతే స్కూల్కి అయితే ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అసలు తను ఎందుకు స్కూల్కి వెళ్ళలేదో తన తండ్రి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి అన్నపూర్ణ ఎవరైతే ఉన్నారో తన తండ్రి యేసుబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ పాప ఎందుకు స్కూల్కి వెళ్ళనంటుంది, అసలు ఏంటి కదా, ఏం జరిగిందండి? ఇది వరకు 3 సార్లు మాట ఇచ్చానండి పాపకి. నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను. నా సర్వశక్తులు ద్వారాగా ఎలాగైతే రాజకీయ నాయకులు అయితేనో వేరేగానే ఎంతో ఇదిగా ప్రయత్నం చేశానండి. కానీ ఏం చేస్తుంటారు? మీ పేరు ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్గా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకోగలుగుతానండి. ఓకే. అయితే ఈ పాప పుట్టుక నుంచి నేత్రాలు కనిపించవండి. కానీ చాలా హాస్పిటల్కి అవన్నీ తిప్పడం జరిగిందండి. కానీ చాలా హాస్పిటల్ తిరిగానండి, పెద్ద వాళ్ళని అందరినీ పట్టుకుని. లాస్ట్కి చూపు రాదని చెప్పారండి. కానీ నా పాపకున్న తెలివితేటలో నాకు ఎంతో గర్వంగా ఉన్నదండి. ఏదన్నా ఇలా చెప్తే అలాగా ఎంతో బాగా చక్కగా నేర్చుకుంటుందండి. ఆ గర్వం నాలో ఉండి చూపు అంటే ఇవ్వలేకపోయాను. ఓ తండ్రిగా ఆ కోరికన్నా తీర్చాలని నా ఆశ, నా ఆకాంక్ష. నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోయానండి. ప్రయత్నం అంటే ఎలా చేశారు? ఎప్పుడెప్పుడు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? గతంలో ఉప్పాడు ఒకసారి వచ్చారండి, లెటర్ ఇద్దారు. అప్పుడు పాప హాస్టల్లో ఉన్నదండి. లెటర్ ఆయన దగ్గరికి ఇద్దారని ప్రయత్నం చేశానండి. ఉప్పాడులో మీటింగ్ పెట్టినప్పుడు మత్స్యకారులు వచ్చినప్పుడు. అయితే అక్కడ అవ్వలేదండి. అవ్వకపోతే పండక్కి ఇక్కడ సంక్రాంతికి వస్తున్నారని తెలిసి నేను 8వ తారీఖుని, అదే 9వ తారీఖు స్కూల్ సెలవు కాబట్టి నేను 8వ తారీఖుని వెళ్ళడం జరిగిందండి. 8వ తారీఖుని ఎంత తీసుకెళ్తున్నారంటే, మా పాప ఇప్పటి నుంచి ఆశపడుతుందండి, ఆ కోరిక నెరవేర్చాలని నా ఆశ. మాకు ఇలా పండగ సెలబ్రేషన్కి మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మా ఎమ్మెల్యే గారి దగ్గర కంపల్సరీ కల్పిస్తానని నేను అనుకుంటున్నాను, తీసుకెళ్తానండి. మళ్ళీ 19వ అదే గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత నేను తీసుకొచ్చేస్తానండి అని చెప్పానండి. సరే అండి అని వాళ్ళు ఇచ్చారండి. అయితే 9వ తారీఖుని మేము వెళ్ళడం జరిగిందండి. స్టేజ్ దగ్గర వరకు వెళ్ళామండి. కానీ బాగా ఫోర్స్ జనాలు ఎక్కువ రావడం వల్ల బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే మళ్ళా గొల్లపోలు వెళ్తున్నారని తెలిసి 20 రోడ్డు దగ్గర మా పాపను పట్టుకొని ఆ పేపర్ పట్టుకొని నిలబడడం జరిగిందండి. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదండి. ఆయన దగ్గరికి విపరీతమైన జనం వెళ్ళిపోవడం వల్ల ఆగారు. మా పాపను చూసి అక్కడ డోర్ దిగిపోతులోకి విపరీతంగా జనాలు కారుకి అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల ఆయన గొల్లపోలు వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే దేవుడెత్తానమ్మ స్కూల్ కంటే వస్తారని ఇంకా నాకు ఆశ ఉన్నదని నేను ఎలాగైనా కలుస్తాను కదా, 2వ తారీఖున వెళ్తానంటుందండి. ఈ 2వ తారీఖు లోపల ఏమన్నా ఈ చూసే అవకాశం ఏమైనా దొరుకుద్దామా అని ఆశతో ఎదురు చూస్తున్నామండి. తన కోసం ఎలా తెలుసు? పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం తెలుసు తనకి? మరి ఈవిడికి ఫస్ట్ నుంచి మన నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆయన గురించి బాగా విన్నదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈవిడ స్కూల్లో వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు ఏటని పిల్లలు అడుగుతుంటే చెప్పేదే 10 సార్లు చెప్పి ఎవరో అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత సింపుల్గా అయిపోతుంది నాకు, ఎన్నాళ్ళ ఇదంతా చెప్పవలసి వచ్చేది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఊరా అని అంటున్నారంటండి. పిఠాపురం అంటే తెలియదు, ఎన్నో చెప్పవలసి వచ్చేది. ఎక్కడ ఏ జిల్లా ఎక్కడ ఉంటారో అన్నీ చెప్పవలసి వచ్చేది. కానీ ఇప్పుడు నాకు చాలా సింపుల్గా ఉన్నది. ఎవరికైనా చెప్పాలని ఏ ఊరు అని ఎవరన్నా డోనర్స్ వస్తారండి అక్కడికి. ఏ ఊరు అమ్మ వీళ్ళతో పాటలు ఎక్కువ పాడిస్తారండి. అయితే డోనర్స్తోనే ఏ ఊరమ్మ అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు ఊరమ్మ ఇది అంటున్నారంటండి. దాని గురించి చాలా ఆపచ్చ, చాలా ఆశ. అక్కడ ఈ మా పాపకు మొదలైందండి. సరే నిన్ను తీసుకెళ్ళడం జరిగిద్దని నేను ఇప్పుడు చెప్పాను. ఆయనకి అనుమానించాలి ఇష్టం అన్నాను. నేర్చుకున్నదే నేర్చుకున్నదండి. ఎలా నేర్చుకున్నదో నాకు తెలదండి. మొత్తం ఎక్కడ తప్పు లేకుండా పాడేస్తుందండి. అయితే తప్పులు పాడుతుందమ్మా అని కొంతమంది దగ్గర తీసుకెళ్ళి పాడించడం కూడా జరిగిందండి. అబ్బా చాలా అన్ని కరెక్ట్గానే ఉన్నాయని కూడా చెప్పడం జరిగిందండి. చాలా నీట్గా ఎంతో గొప్పగా మరి ఆ శక్తి విద్యలు ఆ భగవంతుడు ఆ పేపర్ కనిపించాడని నేను అనుకుంటున్నానండి.
ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించారు, ఎవరన్నా కలిసారు, ఎవరన్నా మీతో మాట్లాడి తీసుకెళ్తాను ఏమైనా చెప్పారు ఎవరన్నా? ఇప్పటికైతే ఏం చెప్పలేదండి నాకు, నా వరకునే. నేను నాకైతే ఇంకా ఎవరి వల్ల నాకు ఇంకా ఏ కబురు రాలేదండి. అయితే వస్తా అన్నారు, మళ్ళీ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి మళ్ళీ ఏమన్నా ప్రయత్నిస్తారా? మళ్ళీ పాప మరి స్కూల్కి వెళ్ళిపోవాలంటుంది. నా పాప అదృష్టం అనుకుంటున్నానండి. మీ లాంటి వాళ్ళు అందరూ, మీ ఆర్టీవీ లాంటి వాళ్ళు అందరూ నా దగ్గరికి రావడం, నా పాపని నన్ను ఇలాగ ఆయన దగ్గరికి చేరవేయాలని మీరు ఎంతో ఇదితో నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఆయన దగ్గరికి కంపల్సరీ చేరవేస్తారని, నా పాప ఆకాంక్ష తీర్చగలుగుతానని ఒక తండ్రిగా కోరుకుండేదండి నేను. అంటే ఇది పవన్ కళ్యాణ్ కలవడం కోసం అందరూ రకరకాలుగా అనుకుంటారు. ఇలా అంటే పాప ముందు నుంచి కోరుకుంటుంది కదా ఇలా ఈ విధంగా? ఎప్పటి నుంచో అండి, ఎప్పటి నుంచో అండి కోరిక ఇవ్వాలి కదండి, పుట్టదా ఈ కోరిక. ఆయన ఈ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు ఆయన అంతకుముందు పెదరాజ్యం పార్టీలో ఒక కరెంట్ వైర్ కుట్టి చేస్తే సెల్ల ఇంటికి వచ్చినప్పుడు సెలవులకి సెల్ల తీసుకుంటుందండి. ఎక్కువ అయ్యి చూస్తుంటే అదే ఎక్కువ ఆలకించి ఆయన నిలసామ గురించి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలకించాను అనే 2-3 సార్లు అంటే మాకు ఆవిడ ఆలకించేది కానీ సరే ఆలకించమ్మా అని కూడా. ఆయన నిలసామకి మరి హనుమాన్ చాలీస్ అంటే ఇష్టం, నువ్వు ఎలా నేర్చుకుంటావు నేర్చుకుని నేను తీసుకెళ్తానని మాట ఇచ్చానండి. దాని ప్రకారంగా నేర్చుకున్నదండి. అంటే ఇంకా వేరే విద్యలు నేర్పుతారండి వాళ్ళు. భగవద్గీత నేర్పుతారు స్కూల్లోనే. భగవద్గీత ఇంకా వెంకటేశ్వర స్వామి మంత్రం అవన్నీ ఇంకా చాలా చాలా ఉంటాయండి. కానీ ఇది మాత్రం ప్రత్యేకించి నా గురించే నేర్చుకున్నది. మరి మిమ్మల్ని అడిగారా ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు ఏంటి అని? ఒక అంటే తనకు చూడలేదు ప్రపంచాన్ని కళ్ళతో, వాయిస్ పెట్టి నేను గుర్తుపడతాను, అతను చేతులు పట్టుకుంటాను అంటుందండి. చేతులు పట్టుకుంటే తను ఎలా ఉంటుందని అతను చేతులు పట్టుకుంటాను, అతని వాయిస్ నా పక్కకు వస్తే నాకు అదే నా మనసుకు ఆనందం అని కోరుకుంటుందండి. సరే ప్రయత్నిస్తారా మళ్ళీ? ఎవరన్నా లోకల్గా ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరన్నా కలిసి ప్రయత్నిస్తారు? గతంలో కలిసారా వెళ్ళి? మరి నేను చాలా ప్రయత్నాలు చేశానండి. నేను ఏ రోజుకి ఆ రోజే పనికి వెళ్ళిపోవాలండి. చాలా ప్రయత్నాలు చేశాను, కానీ మీ ద్వారా ఫలితం దొరికిద్దని ఆశిస్తున్నాను. ఇంకా నీకు తనకి ఇంకా ఏదో పాట ఇంకా వచ్చాడు. కాంతాయ కళ్యాణ నిదయేతిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం విశిష్టాంతాయ సిద్ధాంతాయ ప్రచారిణి వారిని శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం వ్యాపత్రపంచ సంపూర్ణ శరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య యతిరాచార్య మంగళం మంగళాచార్య పదే పదాచార్య పురోగమై సర్వ ఇష్టపూర్వాచార్యే సత్కృతాయ సుమంగళం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యత్వనా వా ప్రకృతే స్వభావాత్ కరం యజ్జ సకలం పరస్మై నారాయణ. ఇంకోటి వచ్చాడు గురుదేవ్. అదే బతికినన్నారు గురుదేవ సాంగ్ అండి. ఓ గురుదేవ. ఓ గురుదేవా నిన్ను మరవములే మా గురు బ్రహ్మ వందనలులే. ఓ గురుదేవా నిన్ను మరవములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి పాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తలరాతలు మార్చే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరవములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఎవరు నేర్పారు ఈ పాటలన్నీ నీకు? స్కూల్లో నేర్చుకున్నాను. స్కూల్లో అప్పుడు నేర్చుకున్నావా? ఓకే, చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ పాట ఇది చూసాం మన. ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇటీవల మనం అప్పట్లో చూసాం వరుణివి అనే మన టీవీలో వస్తుంది, టీవీ షోలో కూడా వరుణివి. తను ఈ పాటలు చూస్తుంటే తను గుర్తొస్తుంది. తను అందరు కూడా తెలిసిందే తను టాలెంట్. తనకి కూడా పుట్టుకతో కూడా చూపు లేకపోయినా సరే వరుణివి మనం చూసాం. వరుణివిలాగే ఇప్పుడు స్వాతిని చూస్తుంటే ఆ విధంగానే అనిపిస్తుంది. తను అందరినీ కూడా థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని కూడా బుల్లితెరపై మన కొన్ని సరిగమప డ్రామా జూనియర్స్లో కూడా మనం విన్నాం. ఆ విధంగానే తనకు కూడా పుట్టుకతోనే మనం వరుణివిని చూసినట్టే స్వాతి కూడా కనపడుతుంది.
ఇప్పుడైతే తను ఎన్నో పాటలు నేర్చుకుంది. తను అయితే పవన్ కళ్యాణ్ కోసం, దేశభక్తి అంటే పవన్ కళ్యాణ్ ఇష్టం. తను నీతికి నిజాయితీకి అలాగే ఎంతో నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నారని తను విని తనని కలవాలని, తన దగ్గర పాట పాడాలని అయితే ఆయన మొదటి నుంచి కూడా అనుకుంటుంది. కానీ తను కలవలేకపోయింది. కానీ గణతంత్ర దినోత్సవం అయితే వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం మన ఆర్టీవీ ద్వారా తన పాట పాడి వినిపించింది. మరి ఒకవేళ బహుశా ఆయన కూడా ఈ పాట వింటే తను మరి కలుస్తారేమో మరి చూడాలి. తను కూడా వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. తను ఒకసారి కలిసి ఆయన్ని చూడలేకపోయినా తన చేతి స్పర్శ ఒక్కసారి తాకితే ఆయన ఏ విధంగా ఉంటారనేది కూడా తను ఊహించుకుంటానని కూడా చెప్పుకొస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని, తన నియోజకవర్గ ఎమ్మెల్యేని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెలవాలని కూడా నేను కోరుకున్నాను. మా నాన్నగారు కూడా అప్పుడు ఈ పార్టీలో వెళ్తున్నాను, ఎలక్షన్ ప్రచారం కోసం వెళ్తున్నానంటే, పవన్ కళ్యాణ్ కోసం వెళ్తున్నానంటే ఆయన కోసం చెలలో విని తన ఏం చేస్తారో అన్నీ కూడా వినడంతోనే ఆయన అనుమానశాలి కూడా ఇవన్నీ కూడా ఇష్టమని చెప్పడంతో అన్నీ కూడా నేర్చుకున్నట్టు కూడా చెప్పుకొస్తుంది. ప్రస్తుతం తన పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే భీమినిలో చదివినటువంటి అంధ విద్యాలయానికి అయితే వెళ్తానని కూడా పట్టారు. కానీ ఇప్పుడు మన పండగకి అయితే కలవలేకపోయినటువంటి పరిస్థితి అలా నాన్నగారు కూడా మాట్లాడారు, యేసుబాబు గారు. కానీ ఇప్పుడు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కలవాలి. కలిసిన తర్వాత తనను ఆ దేశభక్తితో కూడినటువంటి పాట నేర్చుకున్న పాటలన్నీ హనుమాన్శాలి కావచ్చు ఇవన్నీ కూడా నేర్చుకుని ఆయనకి చెప్పాలనే ఒక కోరికతో, ఎంతో దృఢ సంకల్పంతో తనైతే ఎంతో ఆశగా అయితే ఆమె ఎదురు చూడకపోయినా తనని ఒక ఊహించుకునేందుకు ఆయన కలవాలనేది, తనని చేతి స్పర్శ తాకాలనేది ఆమె అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి మరి ఇప్పుడు ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి తాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎన్నికల సమయంలో కూడా మాట ఇచ్చారు. అందరినీ కలుస్తాను, అందరితో మాట్లాడుతాను, అందరికీ ప్రతి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి దిగిన ఫోటో ఇస్తానని కూడా ఆయన అన్నారు. ఇంకా ఇప్పటికే 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల వరకు పాలన ఉంది కాబట్టి అందరినీ కలుస్తారు. పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటారని కూడా పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గం అనేక అభివృద్ధి పనులు అయితే చేస్తున్నటువంటి పరిణామం చూస్తున్న నేపథ్యంలోనే మరి ఇటువంటి వారిని కలవాలని, అదైతే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని ఇటువంటి వారి కోరిక కూడా తన చూసిన ఎన్నో అందులో సంబంధించిన క్రికెట్ ఆడి వాళ్ళందరినీ కూడా అభినందించిన సందర్భం, ఎక్కడెక్కడ వారిని తీసుకొచ్చి అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రోడ్లు వేయడం, వాళ్ళకి చెప్పులు అందించడం, గిరిజనులకి బతుకులు మార్చడం, అనేక మార్పు అయితే అనేక చేసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ కలవడంలో ముందంజలో ఉంటారు. ఇటువంటి వారి కోరిక నెరవేర్చడంలో కూడా పవన్ కళ్యాణ్ ముందంజలో ఉంటారు. మరి చూడాలి ఈ యొక్క స్వాతి అన్నపూర్ణకు సంబంధించిన ఈ యొక్క ఆమెను కలుస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి. ఇప్పటికీ ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా తను కలిసిన తర్వాత మాత్రం తిరిగి మళ్ళీ స్కూల్కి వెళ్తే 4వ తరగతి విద్యాభ్యాసం అయితే చేస్తానని కూడా తనైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీవీ ద్వారా కూడా ఒక కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ముమ్మిడివారిపాడు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.